హాయ్ ఫ్రెండ్స్, నేను మీ యాదకేశ్వని. ఈరోజు ముఖ్యంగా మీ ముందుకి రావడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. కాకపోతే ఇన్ని రోజులు వీడియోలు ఎందుకు చేయలేదని కొంచెం బాధగా ఉంది. ఈరోజు ముఖ్యంగా మన యొక్క వీడియో తయారు చేయడానికి కారణం మన యొక్క యూట్యూబ్ ప్రేక్షకులకి పేరు పేరున చాలా చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే మనం యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి ఒక 10 రోజులు అవుతున్నా కానీ మనల్ని బాగా సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేసి మనల్ని బాగా ముందుకు నడిపిస్తున్నందుకు మన యూట్యూబ్ ప్రేక్షకులకి, మన సబ్స్క్రైబర్లకి చాలా చాలా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇంకొక రీజన్, నేను యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసే ముందే చెప్పాను కదా ఫ్రెండ్స్, నా సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ గురించి ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ కనుగొన్నాను. ఆ యొక్క బిజినెస్ ఆపర్చునిటీ, దానితో చేసే ప్రయాణాన్ని గురించి మన యూట్యూబ్ ఛానల్లో ప్రతిరోజు లేదంటే రోజు మార్చి రోజు ఒక వీడియోని నా యొక్క దైనందిన జీవితంలో ఏ విధమైన ఎక్స్పీరియన్స్ చేశాను, ఆ బిజినెస్ ఏ విధంగా పెంపొందించుకుంటున్నాను, ఆ బిజినెస్లో నేను పడ్డ కష్టాలేంటి, వాటన్నిటి గురించి కూడా నేను ఈ యొక్క మన యూట్యూబ్ ఛానల్లో ప్రస్తావించడం కూడా జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్, నేను ఈ పార్ట్ టైం బిజినెస్గా ఎందుకు చేయాలనుకున్నాను అంటే, ఇప్పుడు చెయ్యాలి ఓకే, ఏదో ఒక రీజన్ ఉంటుంది కదా చేయడానికి. ఆ రీజన్ ఏంటయ్యా అంటే, నాకు చిన్నప్పటి నుంచి కూడా ఒక డిజైర్ ఉండేది ఫ్రెండ్స్. నా సొంతంగా నేను నా సొంతంగా డబ్బులు సంపాదించి నాకు సంబంధించిన వస్తువులు అంటే షర్ట్స్, ప్యాంట్స్, షూస్, వాచీస్, ఇలాగ నాకు సంబంధించిన ప్రతి ఒక్క వస్తువుకు నేనే కొనుక్కోవాలి, నా అంతట నేనే ఖర్చు పెట్టుకోవాలి అనేది నాకు ఒక ఆశగా ఉండేది. అది ఆశ ఓకే నెరవేరుతూ ఉండేది. అయితే ఫ్రెండ్స్, ఈ రోజుల్లో అంటే ఇప్పుడున్న మన ప్రజెంట్ సొసైటీలో 2027వ సంవత్సరంలో మనకి డబ్బు అనేది చాలా విపరీతంగా పెరిగింది. అంటే ఖర్చులు, ఏ వస్తువు కొనాలన్నా కూడా జిఎస్టీతో పాటు మనం దానికి సంబంధించిన అమౌంట్ పే చేయాల్సి వస్తుంది, జిఎస్టీతో కలిపి. కాబట్టి ఈ విపరీతమైన ఖర్చులు పెరిగిపోతున్నాయి. ఇప్పుడు కూడా అంతే ఫ్రెండ్స్. అయితే ఈ ఖర్చులన్నింటినీ మనం బటాయించాలంటే ప్రతిరోజు మనకంటూ కొన్ని ఖర్చులు ఉంటాయి. కాలేజీ ఖర్చు, హాస్టల్ ఖర్చులు ఇలాగ ఉన్నాయి. అయితే వీటన్నిటిని ఖర్చు గురించి తల్లిదండ్రుల మీద కొంచెం ఆధారపడకుండా ఎంతో కొంత మన తల్లిదండ్రులకు సహాయం పడే విధంగా ఉండడానికి ఈ సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని నేను కనుగొన్నాను. అయితే ఫ్రెండ్స్, ఈ యొక్క సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ నేను ఎలా కనుగొన్నాను అంటే, నాకు 2021వ సంవత్సరంలోనే ఈ సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ గురించి, ఒక బిజినెస్ ఆపర్చునిటీ గురించి మా యొక్క బంధువుల ద్వారా నాకు తెలియజేయబడింది. కానీ నేను స్టార్ట్ చేశామని ఒక అడుగు ముందుకేసాను, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల మిస్ అయ్యాను. అయితే ఫ్రెండ్స్, ఈ 2021వ సంవత్సరం నుంచి 2025వ సంవత్సరం వరకు ఈ 4 సంవత్సరాల కాలంలో నేను ఎంత కోల్పోయాననేది, ఏం కోల్పోయాననేది నాకు తెలుసు. ఆ రోజు నాతో పాటు జాయిన్ అయిన ఆ యొక్క కంపెనీలో ఉన్న నా సోదరులు అందరూ కూడా ఇప్పుడు చాలా ముందస్తు స్థాయిలో ఉన్నారు. వాళ్ళని చూసి అర్థమవుతుంది నేను కూడా అదే స్థాయిలో ఉండాలి, కానీ ఈ స్థాయిలో ఎందుకున్నాను అని చెప్పేసి విశ్లేషించుకొని మళ్ళీ ఈ యొక్క బిజినెస్ ఆపర్చునిటీ సెకండ్ టైం తీసుకొని ఈ యొక్క బిజినెస్ ఆపర్చునిటీని ముందుకు తీసుకెళ్ళడానికి మీ ముందుకు వచ్చాను. బిజినెస్ అనేది ఈ బిజినెస్ ఆపర్చునిటీని మాత్రమే ఎందుకు ఎన్నుకోవాలి? ఈ బిజినెస్ ఆపర్చునిటీ, చాలా రకాల బిజినెస్ ఆపర్చునిటీలు బయట ఉన్నాయి. అయితే ఈ బిజినెస్ ఆపర్చునిటీ ఎలా ఎన్నుకోవాలని అనగానే, నేను ఎన్నుకున్న బిజినెస్ ఆపర్చునిటీ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ. అంటే డైరెక్ట్ సెల్లింగ్లో నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ. అయితే ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ అనేది మనకి కొత్త. ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ అనేది గవర్నమెంట్దే, ప్రైవేట్దే, అంటే లీగలా, ఇల్లీగలా, మనం చేయొచ్చా, చేయకూడదా, గవర్నమెంట్ యొక్క పర్మిషన్ ఉందా లేదా, ఇవన్నీ తెలుసుకొని ఈ యొక్క బిజినెస్ ఆపర్చునిటీ అనేది నేను చేపట్టడం జరిగింది. దీని గురించి మనం సమాచారం సేకరిస్తే 2021వ సంవత్సరం గైడ్లైన్స్ ప్రకారం, అంటే కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటే నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీని కేంద్ర ప్రభుత్వమే ఒక చట్టంగా తయారు చేసిందని చెప్పొచ్చు. కేంద్ర ప్రభుత్వం యొక్క చట్టం తయారు చేయడం వల్ల దీంట్లో ఉన్న గైడ్లైన్స్, అంటే దీనిలో ఉన్న మార్గదర్శకాలు, దీంట్లో ఉన్న విషయాలన్నిటి కూడా పూర్తిగా నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ అనేది గవర్నమెంట్కి సంబంధించింది. దీంట్లో ఎటువంటి తప్పులు లేవు, ఇది ఇల్లీగల్ కాదు అని నిర్ణయించుకున్న తర్వాత ఈ బిజినెస్ ఆపర్చునిటీని మళ్ళీ సెకండ్ టైం అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఈ సెకండ్ టైం స్టార్ట్ చేసినప్పుడు కూడా ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో చాలా రకాల కంపెనీలు అనేవి ఉండడం జరుగుతుంది. అయితే ఆ అన్ని కంపెనీలలో కూడా బెస్ట్ కంపెనీ ఏంటి అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. అది ఎలా తెలుస్తుంది అంటే, కంపెనీ యొక్క బ్యాక్గ్రౌండ్,
కంపెనీ ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా స్థాపించిందండి, కంపెనీ స్థాపించినప్పుడు ఏ లెవెల్లో ఉంది, ప్రజెంట్ ఇప్పుడు ఏ లెవెల్లో ఉంది, ఇది ఎన్ని కంట్రీలో విస్తరించింది, ఇది డైరెక్ట్ గవర్నమెంట్ నుంచి ఆమోదం పొందిందా లేదా, ఇవన్నీ చూసుకున్న తర్వాత నేను ఒక కంపెనీని చూజ్ చేసుకోవడం జరిగింది. ఆ కంపెనీయే రీసెంట్గా 22వ సంవత్సరం కూడా పూర్తి చేసుకుంది. ఈ కంపెనీ యొక్క నేమ్ని నేను లాస్ట్లో షేర్ చేస్తాను ఫ్రెండ్స్, మీరు చూడండి. అయితే ఈ కంపెనీ జరిగింది. అయితే ఫ్రెండ్స్, నేను ఈ యొక్క బిజినెస్ ఆపర్చునిటీ తీసుకొని ముందుకు వెళ్తుండగా, మనము ఈ బిజినెస్ ఆపర్చునిటీ తీసుకున్న తర్వాత ముందుగా మన యొక్క హ్యాబిట్స్ని మనం మార్చుకోవాలి ఫ్రెండ్స్. ఏ విధంగా అంటే, ఈ బిజినెస్ ఆపర్చునిటీ మనం ఎప్పుట్లాగా ఎలా పడితే అలా ఉండి, అంటే మనం బిజినెస్ ఆపర్చునిటీ తీసుకోకముందు ఏ విధంగా ఉన్నాం, బిజినెస్ ఆపర్చునిటీ తీసుకున్న తర్వాత ఏ విధంగా మారుతున్నాం, అంటే బిజినెస్ ఆపర్చునిటీ తీసుకొని మనకంటూ ఒక లక్ష్యం పెట్టుకొని దాని వెంట నడుస్తూ ఉన్నప్పుడు మన యొక్క హ్యాబిట్స్, అంటే మన మాట తీరు, మన డ్రెస్సింగ్ స్టైలు, మన ఇతరులను గౌరవించే విధానం, ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా అనుసరించి పాటించాలి. ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా మన హ్యాబిట్స్ని రోజు మార్చి మార్చుకుంటూ ఉండాలి. అంటే మంచిగా పుస్తకాలు చదవడం, మంచిగా తోటి వారితో స్నేహం ఎలా చేయాలి, తోటి వారితో ఎలా మాట్లాడాలి, తోటి వారిని ఎలా గౌరవించాలి, ఇవన్నిటి కూడా మన హ్యాబిట్స్ ప్రతిరోజు మార్చుకోవాలి ఫ్రెండ్స్. మనం నిద్రపోతున్నాం, ఇప్పుడు గట్టిగా ఒక 5 సంవత్సరాలు కష్టపడితే చాలు, తర్వాత 50 సంవత్సరాలు పూర్తిగా ఆనందించవచ్చు. ఇప్పుడు 5 సంవత్సరాలు సుఖపడితే తర్వాత 50 సంవత్సరాలు కష్టపడాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఈ రెండిట్లలో మనం ఏ విధంగా ఉన్నాము అనేది చూజ్ చేసుకొని దాన్ని బట్టి మనం ముందుకు సాగాలి ఫ్రెండ్స్. ఇంకొకటి, ముందుగా లక్ష్యం, నీకంటూ ఒక లక్ష్యం ఉండాలి. అందుకే ఫ్రెండ్స్, నాకు ఒక కొటేషన్ బాగా నచ్చింది. ముసలోయ్ అని ఇంగ్లీష్ ఆథర్ ఒక కొటేషన్ చెప్తారు, నీకంటూ ఒక లక్ష్యం ఉంటే ఆ లక్ష్యం ఉన్నతమైనదైతే 1000 మందిని ఏకం చేసి చంపి, కానీ ఆ లక్ష్యం ఉన్నతమైనదై ఉండాలి అని అంటాడు. అంటే నీకంటూ ఒక లక్ష్యం ఉంటే, ఆ లక్ష్యం గొప్పదై ఉంటే, నువ్వు చేయలేవు, అందరు చేశారు, అందరు అయిపోయింది, నీ వల్ల కాదు అని అంటుంటే, అప్పుడు 100 మంది కాదు 1000 మంది వచ్చి నిన్ను అలా చేసినా కానీ, నీకంటూ ఆ లక్ష్యం గొప్పదైతే వాళ్ళందరినీ ఎదిరించు, పోరాడు, నేను చేయగలను, నేను చేసి చూపిస్తాను, మీరు అప్పుడు దాకా ఉండండి అని అలాగా చెయ్యండి. అందుకే నీకంటూ ఒక లక్ష్యం ఉంటే ఆ లక్ష్యం ఉన్నతమైనదైతే 1000 మందిని ఏకం చేసి చంపేయి, కానీ ఆ లక్ష్యం ఉన్నతమైనదై ఉండాలని చెప్పేసి ఒక ఇంగ్లీష్ ఆథర్ చెప్తారండి. అలాగే మనకి లక్ష్యం అంటూ పెట్టుకున్నప్పుడు ఆ లక్ష్యం యొక్క స్పష్టత ఏ విధంగా ఉంది, మనం ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎన్ని రోజులు సమయం పడుతుంది, ఈ సమయంలో మనం రోజుకి ఎన్ని గంటలకు కష్టపడాలి, ఈ రోజుకి ఎన్ని గంటలు కష్టపడి మన యొక్క డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి, నిరంతరం మనం దీనికోసమే కష్టపడుతున్నామా లేదా, అనవసరమైన వాటికి మనం టైం ఎంత కేటాయిస్తున్నాం, మనకు అవసరమైన వాటికి టైం ఎంత కేటాయిస్తున్నాం. అందుకే ఫ్రెండ్స్, మనం దేనికైతే ఎంత సమయం కేటాయిస్తామో అది సమయం తిరిగి మనకు వస్తుంది. అలాగా మనము చూసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే గోల్ మీద ఫోకస్ అనేది ఈ విధంగా మనం ఫోకస్ అనేది పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మనం ఈ బిజినెస్ ఆపర్చునిటీ చేసేటప్పుడు మనం ఒక అడుగు ముందుకేస్తుంటే 100 అడుగులు వెనక్కేసే వాళ్ళు ఉంటారు ఫ్రెండ్స్. అయితే చెప్పాను కదా ఫ్రెండ్స్, నీకంటూ ఒక లక్ష్యం ఉంటే ఆ లక్ష్యం ఉన్నతమైనదైతే 1000 మందిని ఏకం చేసి చంపే, కానీ ఆ లక్ష్యం ఉన్నతమైనదై ఉండాలి. నీకు తెలిసి ఉండాలి ఆ లక్ష్యం ఎందుకోసం చేస్తున్నావు, ఎవరి కోసం చేస్తున్నావు అనే దాని గురించి. అలాగే ఫ్రెండ్స్, ఈ నెగిటివ్ కామెంట్స్ అనేవి చాలా వస్తాయి. ఎందుకంటే నీకెందుకు ఈ వయసులో, ఎందుకు వాళ్ళు చేయలేదు, వీళ్ళు చేయలేదు, నువ్వు చేయగలవా, అది ఇది డుష్ అని చాలామంది నెగిటివ్గా ఆలోచిస్తారు ఫ్రెండ్స్. అవన్నీ మీరు పట్టించుకోవద్దు. మనకు తెలుసు మన జీవితం కోసం మనం ముందుకు అడిగేస్తున్నాం. మనం అది చేయకపోవడం వల్ల మనం ఎంత కోల్పోతాం అనేది మనం గ్రహించాలి. అంతేగాని వాళ్ళు ఏదో 4 మాటలు చెప్పారని చెప్పేసి అవును నా వల్ల కాదు, 2-3 కలుస్తాం ఫ్రెండ్స్, నెగిటివ్ మాటలు వస్తాయి. నిరాశ పడకండి ఫ్రెండ్స్. ఎప్పుడైతే నిరాశ చెందుతుందో, నిరాశ పక్కనే విజయం అనేది మనకి అందుబాటులో ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. నిరాశ పక్కనే విజయం అందుబాటులో ఉంటుంది. మనం ఎంత నిరాశ అయితే ఫ్రెండ్స్, మనం ఏదైనా పని చేస్తున్నామంటే నెగిటివ్గా, అంటే మనం చేసే దాని గురించి నెగిటివ్గా ఎవరన్నా స్పందించారు, మనం ఇది చెయ్యాలి అనుకున్నాం అనుకో, నేను ఇది చెయ్యను అని కొంతమంది వస్తున్నారంటే మనం విజయానికి దగ్గర అవుతున్నట్టే ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఏదన్నా పని చేస్తున్నప్పుడే దాంట్లో పాజిటివ్ నెగిటివ్లు అనేవి వస్తాయి. ఇప్పుడు శాస్త్రవేత్తలు ఉన్నారు ఫ్రెండ్స్. ఎందుకు అన్ని రకాల శాస్త్రవేత్తలు, ఇప్పుడు కుక్క మీద అధ్యయనం జరిగింది, తర్వాత పిల్లి మీద అధ్యయనం జరిగింది, తర్వాత ఎలుగుబంటి మీద అధ్యయనం జరిగింది. ఇలాగ ఒకదాని మీద ఎందుకు అధ్యయనాలు చేశారా అంటే, ముందు కుక్క మీద అధ్యయనం చేస్తే దీనివల్ల ఇది కాదు అని చెప్పారు, దీనివల్ల మళ్ళీ ఇది కాదని చెప్పారు. అంటే
ఒక దాని గురించి మనం పోతున్నప్పుడు నెగిటివ్గా వచ్చింది అంటుంటే మనం ఏదో గొప్ప సక్సెస్ సాధించబోతున్నాం అంటే. ఇప్పుడు చూడండి, ఒక దాని గురించి తిరస్కరించారు. ఆ తిరస్కరించడాన్ని బట్టి వేరే యొక్క సిద్ధాంతం పుట్టింది. దాన్ని కూడా తిరస్కరించబట్టి వేరే సిద్ధాంతం పుట్టింది. అంటే ఫైనల్గా ఇన్ని రకాల సిద్ధాంతాలు ఎందుకు ఏర్పడ్డాయి అంటే, మనం పోయేటప్పుడు కూడా అంతే ఫ్రెండ్స్. మనకంటూ అది చేయలేవు, ఇది చేయలేవు అంటారు. మనం కూడా అంతే. మనం అలా దగ్గరికి పోతున్నప్పుడు మనం విజయానికి చాలా దగ్గరలో ఉన్నామని మనం గుర్తించాలి ఫ్రెండ్స్. మనం ఇప్పుడు దాకా చేసిన ప్రయత్నాలన్నీ లాస్ట్ మూమెంట్ ఇంకొక అడుగులో దూరంగా ఉండంగా మనం నిరాశ చెందుతాం. ఇన్ని రోజులు చేసాము, ఇంకెందుకు రాలేదు ఇది అని చెప్పేసి లాస్ట్ ఒక్క అడుగు ముందు ఆగిపోతున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ దాకా ఆగిపోయాం. ఇంకొక అడుగు ముందుకేస్తే ఏమైంది అని ఆలోచించి మీరు ముందుకు రావచ్చు కదా ఫ్రెండ్స్. అలాగే దీంట్లో అదే చెప్పేది, నెగిటివ్ కామెంట్స్ అనేవి చాలా జాగ్రత్తగా మనం పెట్టుకోవాలి. వాటన్నిటిని ఉంచుకోవాలి. వాటి ద్వారా కూడా మనం కొన్ని విషయాలు నేర్చుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం నెగిటివ్గా అన్నారు, మనకని ఏం మిస్ అయింది, ఎలాంటి వాటి మిస్ అయింది, వాళ్ళు అన్న కామెంట్లు ఏంటి, వాటన్నిటిని సరి చేసుకొని మనం నెక్స్ట్ దాంట్లో మంచిగా ఉండే విధంగా మనం జాగ్రత్తగా ఉండాలనేది తెలియజేస్తున్నాం ఫ్రెండ్స్.